నందు రక్షణ కలిగి ఉన్నాం కదా. కలిగి ఉన్న మనం నిజముగా క్రీస్తుని కలిగి ఉన్నామా? పేతురు యోహాన్నట శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు, తెలుసు కదా మీకు శృంగారం అనే దేవాలయం అని అంటే, యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నటువంటి ద్వారబంధాల్లో ఈ యొక్క శృంగారం అనే దేవాలయం అంటే బ్యూటిఫుల్ గేట్, బంగారపు రంగులో పాలిష్ పెట్టబడి అందంగా ఉంటుంది. ఇది చూడడానికి అందంగా ఉంది, కానీ అక్కడ ఒక అతను అందవికారంగా పాడైన బ్రతుకుతో ఒక కుంటి భిక్షగాడు అక్కడ పుట్టినది మొదలుకొని అక్కడ ఒకరు తీసుకొని రావడం పెట్టడం జరుగుతుంది. అందమైన గేట్లోంచి వెళ్తున్నారు తప్ప దేవుని సన్నిధికి అందమైన మనసులు లేని వాళ్ళకి ఎవరు కూడా ఆ పాడైపోయిన బ్రతుకుని చూడలేకపోయారు. ఏమంటే క్రీస్తుని కలిగిన వాడు మాత్రమే సాటి మనిషి అవసరత చూడగలరు. పేతురు యోహానులు చూశారు, అతని దగ్గరికి వాడు కూడా చూశాడు. ఏమనుకుంటున్నాడంటే ఆ సహోదరుడు ఖచ్చితంగా నాకు వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా సహాయం అందుతుంది అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడు. అయితే పేతురు యోహానులు ఒకటి అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగి ఉన్నవి ఈ లోకంలో మనుషులు ఆశించేవి కాదు, మేము కలిగి ఉన్నది యేసు క్రీస్తు నామమును అని చెప్పి లేవమని చెప్పాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. క్రీస్తు నామమును కలిగిన వాడు లేకపోతే క్రీస్తును కలిగిన వాడు పడి ఉన్న బ్రతుకులను లేవనెత్తుతాడు. ఈ యొక్క సమాజము, ఈ లోకము పాపంలో పడి ఉంది, లేవాలని చాలా మందికి ఆశ ఉంది, పాపాన్ని జయించాలని ఉంది. అలాంటి వారిని చూడండి. సంఘానికి వెళ్తున్నారు కదా, చాలా మంది చర్చికి వచ్చినందుకు మాత్రం పరిశుద్ధులు అయిపోతలేదు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ద్వారబంధం దగ్గరే ఆగిపోయారు. అందమైన చర్చికి వెళ్ళడం కాదు, అందమైన మనస్సు కలిగి ఉన్నట్టు క్రీస్తుని బట్టి. కనుక పేతురు యోహానులు కలిగి ఉన్నటువంటి ఆ నామము యేసు నామము. ఆ నామం కొరకు ఎన్నో శ్రమలు పొందారు, హింసలు పొందారు, బాధలు పొందారు, కానీ ప్రభు గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. కారణం ఏంటంటే యేసు నామం అన్ని నామముల కంటే పైనామము శక్తి గల నామం అండి. ఆ నామం కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు భరించుటకు వారు సిద్ధపడ్డారంటే కారణం దానివల్ల కలిగే మెప్పు ఘనత వారికి తెలుసు. త్వరలో రానైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ చెప్పేది ఒకటే, క్రైస్తవుడిగా జీవించడం గొప్ప ధన్యత. ఆ నామం కొరకు ఎన్ని నిందలైనా పడవచ్చు, అవమానాలైనా పడవచ్చు, అయినప్పటికీ క్రీస్తు నామాన్ని బట్టి పడి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయిన, దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరిని మనం లేపేవారిగా ఉండాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.